రండి రండమ్మా రండి. ఏమ్మా పట్నం బయలుదేరారా? లేదు పూజారి గారు, నేను వెళ్ళడం లేదు. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నాను. శుభం. చేసేది రైల్లో ప్రయాణం. హారతి తీసుకోండి. తీసుకోండి. ఏమిటి పూజారి గారి అన్యాయం? గంట నుంచి నిలబడి మమ్మల్ని వదిలేసి ఇప్పుడు వచ్చిన ఆవిడికి హారతిస్తున్నారే? ఎవరెవరు ఎప్పుడొచ్చారనేది కాదు ప్రశ్న, ఎంతటి గొప్పవారు ఎప్పుడొచ్చారనేదే ప్రశ్న. పైగా ఈవిడ ఎవరనుకున్నారు? మన కామందు గారి కూతురు. కామంది గారి కూతురు అయితే నెత్తిన కొమ్ములు వచ్చాయా? పూజారి గారు, బిచ్చగాళ్ళైనా లక్షాధికారులైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. పూజారి గారు, ఎవరి అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతోంది? ఇంకెవరు? ఆ భరత్ గాడనేవాడు లేడు, వాడి చెల్లెలు. ఓహో, ఆ రౌడీ గాడి చెల్లెలా? అందుకనే అంత పొగరుగా మాట్లాడుతోంది. మా అన్నయ్య రౌడీ కాదు, మీ నాన్న రౌడీ, మీ అన్నయ్య రౌడీ. యూ షట్ అప్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్సెన్స్ లేదు, గోన్సెన్స్ లేదు, పోవే. పూజారి గారు. శివ శివ. అమ్మా మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో ఎక్కువగా మాట్లాడితే పళ్ళు. అమ్మా ఎందుకు వచ్చిన గొడవ? హారతి తీసుకోండి. పూజారి గారు, ఈ గొడవంతా ఎందుకు వచ్చిందో తెలుసా? గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరినీ సమానంగా చూడాలనే జ్ఞానం మీకు లేనందువల్ల. పంతులమ్మా. నౌ యూ షట్ అప్. షటప్ అందా పంతులమ్మ నిన్ను? అవునే. ఏమిటా నన్నే నోరు మూయమంటున్నావు? కాదా, నా షటప్ అంటే నోరు మూయి అని అర్థం. ఓహో, ఆ పంతులమ్మ ఈ పూజారిని నోరు మూసుకో అంది. ఒక ఆడదంత మాట ఉందంటే నేనైతే గోడకి చచ్చుండే. ఈయనకు అర్థం కాక పట్టుకున్నాడయ్యా, మధ్య నీకెందుకయ్యా? అయ్యా, ఆ పంతులమ్మ షటప్ అని నన్నంది, ఆ భరత్ గారి చెల్లెలు అమ్మాయి గారినంది. అమ్మాయి గారిని అంటే అయ్య గారిని అందన్నమాట. అయ్య గారిని అంటే మనల్ని అందరిని అన్నట్టేగా. మీ ఇద్దరు చెరువు షటప్. అసలు ఆ భరత్ గారి చెల్లెలకి అంత ధైర్యం రావడానికి కారణం ఆ పంతులమ్మ. చచ్చిన దాని బాబులాగా దీనికి కూడా న్యాయం ధర్మం అనే రెండు పిచ్చి కుతలొచ్చు. ముందు ఆ పంతులమ్మకి పాఠం చెప్పాలి. నానా, ఆ విషయం నాకు తెలియ, మీరెవరూ జోక్యం కలిగిస్తూక్కర్లేదు. అలాంటి మనిషికి ఇలాంటప్పుడు ఎలాంటి పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. మీరా ఎందుకు ఇలా వచ్చారు? అదేం ప్రశ్న? బారులో తాగుబోతూ భామ దగ్గర తిరిగిపోతూ ఎందుకు వస్తారు? అందుకే నేను వచ్చాను. షట్ అప్. ఆ ముఖ్యమైన రాక కారణం. మర్యాదగా బయటికి వెళ్ళు. నా మాట విని నా ఇష్టానికి కూకుట్టావంటే నీకు ఎండలో గొడుగులా ఉంటాను. ఏమంటావు? నన్నే కొడతావా? ఆడదానికి నీకే ఇంత పొగరు ఉంటే మగాడికి నాకెత్తుండాలి? నువ్వా మంచకం జీవిస్తున్నావా? చూడమ్మా, ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళు. మా టీచర్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తారా? ఏం చేస్తానా? నువ్వు మనిషివా పశువా? నువ్వెందుకు వచ్చావు అక్కడికి? ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో అక్కడే ఈ భరత్ ఉంటాడు. మళ్ళీ ఇలాంటి పని ఇంకొకసారి చేశావంటే నీ ఎంత చూస్తాను. బాబు, ఈ రోజు మీ టీచర్ని నువ్వే కాపాడావు. నిజంగా అలాంటి తండ్రికి నీలాంటి మంచి బిడ్డ ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. ఆ తండ్రి ఎటువంటి వాడు? పాపం బాబుకేం తెలుసు? నాకు తెలుసు టీచర్, మా నాన్న హిరణ్యకశిపుడు. అయితే నువ్వు ప్రహ్లాదుడు అన్నమాట. మరి శ్రీమన్నారాయణుడు ఎవరు? ఇదిగో ఈ భరత్ బాబే శ్రీమన్నారాయణుడు. చూడమ్మా శారద, నువ్వు నన్ను దేవుడుగాను శ్రీరామచంద్రుడుగాను అనుకోవద్దు. ఓ అన్నయ్యగా అభిమానిస్తే నాకు అంతే చాలు. నాకు తులసంతో నువ్వు అంతే. అన్నయ్య. చెల్లెమ్మా, మీరందరూ మాట్లాడకుండా శ్రద్ధగా వినండి. నా ఒక్కగానొక్క కూతురు రోజా పట్నంలో శ్రద్ధగా వైద్యం చదివి ఈ ఊరు వచ్చింది. ఆమె కోసం నేను లక్షల ఖర్చు పెట్టి ఈ ఆసుపత్రి కట్టించాను. దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన సమితి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు. భూస్వామి నాగరాజు గారి మహోన్నతాశయాన్ని మనసారా మెచ్చుకుంటున్నాను. మన గ్రామ ప్రజల కోసం మొట్టమొదటిసారిగా డాక్టర్ అయి వచ్చిన కుమారి రోజా గారికి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రోజా అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత విను. ఏమిటో నీ పిచ్చివాగుడు?
అమ్మాయి కష్టపడి వైద్యం చదివింది, నేను లక్షలు తగలేసి ఆసుపత్రి కట్టించింది ఈ ముష్టి వెధవులకి పేద పీనుగులకి వైద్యం చేయడానిక? చూడండి, సృష్టిలో ఏ స్వార్థం లేకుండా తోటి వాళ్లకు సహాయం చేయడమే గొప్పతనం అనిపించుకుంటుంది. డాక్టర్ రోజా, పేదవాళ్లకు వైద్యం చేస్తూ డాక్టర్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సొమ్ము నీరు కానప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తావులే. ప్రెసిడెంట్ గారు మీరు కానివ్వండి. ఏమే పంతులమ్మా, ఇంటికంటే గుడి పదిలమన్నారు. నల్లుల్లా పిల్లల కాపలా కాసే నీ ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడ్డానికి. కింద దారిపోయి చేస్తావే, ముందు నీ ఎంత చూస్తా. అల్లారు ముద్దుగా పెంచిన నా చెల్లెలకు అన్యాయం చేసిన నువ్వు బ్రతకూడదురా. మా వదలమ్మా, వీడిని ముక్కలు ముక్కలుగా నరికితే గానీ నాకు మనశ్శాంతి లేదు. వీడి నెత్తులతో తడిసిన నా చేత్తో నా చెల్లెలు కన్నీళ్లు తోవాలి. అప్పుడేనమ్మా నాకు మనశ్శాంతి. అప్పుడే వదలమ్మా, వదలమ్మా. క్షణికమైన ఆవేశంలో నువ్వు హంతకుడివై జైలుకు వెళితే మీ అమ్మ పక్క తీర్చేదేవర్రా. ఆలోచించక తొందరపడి వాడి ప్రాణం తీస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించేదేవర్రా. బాబు, నువ్వు మాకు దూరమైతే అనాథలమై అందరికీ చులకనయ్యే మాకు అండగా నిలిచేదేవర్రా. అందుకే బాబు వాడిని చంపొద్దురా. చంపితే నా మీద ఒట్టే. మా అమ్మ కాక మరెవరైనా ఆ దేవుడే వచ్చి అడ్డుపడినా ఈ పాటికి నీ రక్తం కళ్ళ చూసుండేవాడిని. అయ్యా అయ్యా, ఇది ఇలా జరుగుతుందని ఈ రోజు చెడ్డ రోజుని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే తెల్లవారుజాము నాకు ఇది చెడ్డ రోజు ఏమిటి? ఇది మనకు మహా గొప్ప రోజు. వాడి చెల్లెల జీవితం నాశనమైనందుకు మనం ఆనందించవలసిన రోజు. వాడి కుటుంబానికి ఇంత ఘోరం జరిగినందుకు వాడికి చెడ్డ రోజు. అయ్యా అయ్యా, నాదో చిన్న మనవి. ఏం లేదు బాబు, ఆయన అసలే పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి. ఆయన ఇలాగే విడిచిపెట్టేసామనుకోండి, రేపొద్దున కక్ష భూని అబ్బాయి గారు ఏమైనా చేయొచ్చు కదండి. ఆ తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు.
అంచేత నా అభిప్రాయం ఏమిటంటే అబ్బాయి గారు ఎలాగో మనసిచ్చిన పిల్ల గనక ఆ తులసమ్మని తీసుకొచ్చి అబ్బాయి గారికి ముడిపెట్టేశామనుకోండి, అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మల్లయ్య ఏమిటి అనేది? ఆ భూష గారి కూతుర్ని నా కోడలుగా చేసుకోవటమా? అది కల్లో కూడా జరగని పని. ఆ భూషయ్య పేరు చెబితేనే ఆనాటి వాడి అహంకారానికి ఫలితం అనిపించిన ఇప్పటికీ నా ఒళ్ళు మండుతూనే ఉంది. భూషయ్య ఒరే మల్లిగా, గొప్ప ఛాన్స్ కొట్టేసేవరా. మంచి రోజున ముహూర్తం పెట్టేస్తా.